రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. వైట్ బీన్స్ కిలో 25 నుండి 55, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 65, సన్న చిక్కుడ కిలో 40 నుండి 50 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 నుండి 50 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 30 నుండి 37 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, లలిత వంకాయ కిలో 25 రూపాయల నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఉజాలా వంకాయ వచ్చేసి బెస్ట్ ఉంటే 30 రూపాయలు కూడా పలకడం అయితే జరిగిందండి. బాటల్ బ్రింజాల్ కిలో 30 నుండి 38 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 23 రూపాయలు, క్యారెట్ కిలో 40 రూపాయలు, బీరకాయ కిలో 40 నుండి 43 రూపాయలు, బీట్రూట్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చి 15 రూపాయలతో నుండి 25 రూపాయల నుండి 30 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 60 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 40 నుండి 55 రూపాయలు, పచ్చిమిరపకాయలు కిలో 60 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ కిలో 85 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 50 నుండి 60 రూపాయలు, సొరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 25 నుండి 30 రూపాయలు, అనపకాయలు కిలో హైబ్రిడ్ అనపకాయలు 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 45 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 50 నుండి 53 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు, ముల్లంగి 10 నుండి 20 రూపాయలు, దోసకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 20 నుండి 24 రూపాయలు. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి 400 నుండి 500 రూపాయలు పలికింది. ఇక 25 కేజీల హైబ్రిడ్ టమాటో బెంగళూరు టమాటో వచ్చేసి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఎర్రగడ్డలు నాటి ఎర్రగడ్డలు 30 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 15 నుండి 45 రూపాయలతో నుండి 55 రూపాయలు, అలసంద టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అల్లం కిలో పాత అల్లం వచ్చేసి 120 రూపాయలు, కొత్త అల్లం వచ్చేసి 40 రూపాయలతో నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 22 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 650 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 200 నుండి 280 రూపాయల దాకా బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీలు ఉంటే 280 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బూడిద గుమ్మిడికాయ కిలో 14 రూపాయలు, తినే గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయలు, టెంకాయ కిలో 30 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 250 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలతో నుండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ కిలో బెంగళూరు ఉంటే 9 నుండి 20 రూపాయల దాకా బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకి వివరించమని చెప్పడం అయితే జరిగింది. అలాగే రాత్రి 11 నుండి ఉదయం 5-6 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకొని కోరుతున్నాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.